భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారు వామన అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకరణ ధరింపజేస్తున్నటువంటి తరుణంలో ఆ క్రమంలో నేడు మనకి 5వ రోజున స్వామివారు వామన రూపంలో దర్శనాన్ని కృప చేస్తూ ఉన్నారు. ఈ వామన రూప కథని మనకి పురాణాలు అత్యంత వైభవంగా వర్ణించడం జరిగింది. పూర్వం బలి చక్రవర్తి అనేటువంటి చక్రవర్తి ప్రహ్లాదుడి యొక్క మనమడు. ఈయన అత్యంత ధార్మికుడు. గురువైనటువంటి శుక్రాచార్యుడి యొక్క సలహాతో గొప్పనైనటువంటి బలాన్ని పొందినటువంటి వాడై దేవలోకం పైన దండెత్తి ఆ దేవతల రాజ్యాన్ని మొత్తం కూడా అపహరించడం జరుగుతుంది. ఆ తర్వాత దేవతలు పరాజితులైనటువంటి వారై ఎక్కడో మారుమూల తలదాచుకుంటున్నటువంటి సందర్భంలో పిల్లల యొక్క బాధను భరించలేనటువంటి అదితి శ్రీమన్నారాయణుడు ప్రార్థిస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, అమ్మా నీవు భయపడకు, నీ కుమారులైనటువంటి దేవతల యొక్క కష్టాలు త్వరలోనే తొలగిస్తాను, నీ పుత్రుణ్ణి జన్మిస్తాను అని చెప్పి వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరప్రభావంతోనే ఈయన అదితికి వామన రూపంలో జన్మించడం జరుగుతుంది. అలా జన్మించినటువంటి వామనమూర్తి ఎంతో ఆకర్షణీయమైనటువంటి రూపంలో బలి చేసేటువంటి యజ్ఞస్థలానికి వెళతాడు. వెళ్లి బలిని 3 అడుగుల దానాన్ని అడుగుతాడు. అలా వచ్చినటువంటి వాడు మామూలు వాడు కాదు, శ్రీహరి రూపంలో వచ్చాడు. వద్దని వారిస్తాడు శుక్రాచార్యుడు. అయినప్పటికీ కూడా ఆదిని శ్రీపతి కొప్పుపై అని చెప్పినట్లుగా, అయ్యా సర్వలోకాలకు కూడా అభయాన్ని ఇచ్చేటువంటి చెయ్యి, అందరి యొక్క కష్టాలను కూడా కలతీర్చేటువంటి చెయ్యి, అటువంటి చెయ్యి కిందై నా చెయ్యి పైనైతే దానికన్నా అదృష్టం ఉంటుందా అని చెప్పి భావించినటువంటి బలిచక్రవర్తి శుక్రాచార్యుడి యొక్క మాటలు పక్కన పెట్టి సానందంగా సమర్పిస్తాడు 3 అడుగుల దానాన్ని. ఒక్కసారిగా వామనుడు వెంటనే త్రివిక్రమ రూపాన్ని ధరిస్తాడు. ఎంత గొప్పనైనటువంటి రూపమైతే కూడా అది అద్భుతమైనటువంటి రూపంగా మనకి పురాణాలు వర్ణిస్తాయి. అలా ధరించినటువంటి వామనమూర్తి 1 అడుగుతో భూమిని మొత్తాన్ని కూడా ఆక్రమించి 2వ అడుగుతో ఆకాశాన్ని మొత్తం కూడా ఆక్రమించడం జరుగుతుంది. ఆనాటి నుంచి ఆకాశానికి విష్ణుపదం అనేటువంటి మరొక పేరు ఏర్పడుతుంది. ఇదే సందర్భంలో ఇటువంటి గొప్పనైనటువంటి కార్యాన్ని నిర్వహించినటువంటి స్వామి యొక్క పాదాన్ని బ్రహ్మదేవుడు కడుగుతాడు. అదే బ్రహ్మ కడిగినటువంటి పాదము అనేటువంటి మనం కీర్తించినట్లుగా ఆ పవిత్రమైనటువంటి పాదం నుంచే 3 లోకాలను మనకి పునీతం చేసేటువంటి గంగానది పుట్టింది. ఆ తర్వాత 3వ అడుగుతో బలిచక్రవర్తిని అణగదొక్కుతాడు పాతాళానికి. ఇలా మళ్ళా ఇంద్రుడికి పునః తన సర్వసంపదలను ప్రసాదించినటువంటి అవతారంగా వామనమూర్తి విఖ్యాతి చెందాడు. ఇటువంటి వామనమూర్తిని ఎవరైతే దర్శిస్తారో వారికి సర్వసంపదలు కూడా సిద్ధిస్తాయని, గురుగ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. అటువంటి దివ్యమైనటువంటి వామన రూపంలో దర్శనాన్ని కృప చేస్తున్నటువంటి భద్రాచల రామచంద్రమూర్తిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్.